ఈరోజు దేవుడు మనతో మాట్లాడనగినటువంటి వాక్య భాగములోనికి మనం వెళదాం. వాక్య భాగముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము నుంచి 23వ వచనము వరకు మనము జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము నుంచి 23వ వచనము వరకు మనము జ్ఞాపకం చేసుకుందాం. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేనిష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరుచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలి వాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన అంశం ఏంటంటే సువార్త విషయమై హెచ్చరింపబడిన సంఘము. దేని విషయమై? సువార్త విషయమై హెచ్చరింపబడిన సంఘము. చూడండి, దేవుని వాక్యములో మనం కొన్ని వచనాలను మనం చదువుకున్నాం. ఈ వచనాలను గూర్చి మనం ధ్యానం చేసుకున్నట్లయితే అసలు సువార్త ఎందుకు ప్రకటించాలి, సువార్త ఎందుకు ప్రకటించాలి అనే విషయాలు, కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా మనం చూసినట్లయితే సువార్త అనేకులను ప్రభువు వైపుకు త్రిప్పుతుంది. సువార్త ఏం చేస్తుందండి? అనేకులను దేవుని వైపుకు త్రిప్పుతుంది. కనుక ఈ సువార్తను ఏం చేయాలి? ప్రకటించాలి. ఎందుకంటే ఆ బాధ్యత ఎవరు అప్పగించారు అంటే దేవుడు అప్పగించారు. సువార్తను ప్రకటించే బాధ్యత ఎవరు ఇచ్చారండి? దేవుడు అప్పగించారు. కాబట్టి ఈ పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన జీవితం గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఆయన దేవుని పేరట ఎవరైతే ఉన్నారో వారిని హింసిస్తున్నటువంటి సౌలు. కాబట్టి ఆ సమయంలో దేవుడు సౌలును పౌలుగా మార్చారు. సౌలుతో మార్చి తన బాధ్యతను అప్పగించినప్పుడు నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన చనిపోయేంత వరకు కూడా దేవుని యొక్క సువార్తను ఎక్కడ కూడా ఆపలేదు. దేవుడు అప్పగించిన పనిని జాగ్రత్తగా ఆయన చేస్తూ ఉన్నాడంట. ఆ టైంలో వారు ఒకవేళ బలహీనులుగా ఉంటే ఈయన కూడా ఎలా ఉండేవారంట? బలహీనులు ఎదుట ఈయన కూడా బలహీనుడుగానే ఉంటూ వారిని దేవుని యొద్దకు, ధర్మశాస్త్రమునకు లోనైన వారు అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు ఉన్నట్లయితే ఈయన ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోయినా అనుసరించి వాని వలె ఉంటూ వారిని
అట్లా ప్రతి విషయంలో కూడా దేవుని ఆ పరిచర్య విషయంలో సువార్తను ప్రకటిస్తూ ఆయన అనేకమైన సంఘములను కట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ సువార్త ఎందుకు ప్రకటించాలి, సువార్త ఎందుకు ప్రకటించాలి అంటే అనేకులను దేవుని వైపుకి త్రిప్పుతుంది ఈ సువార్త. కాబట్టి సువార్తను ప్రకటించాలి. అపోస్తల కార్యముల గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 21వ వచనములో మనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ప్రభువు హస్తము వారికి తోడయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగారంట. ఎవరి హస్తము తోడయ్యుంది? ప్రభు హస్తము. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి అనేకులు చెదరిపోయారంట. దేవుని పని చేస్తున్నటువంటి స్టెఫన్ని ఏం చేశారండి? రాళ్లతో కొట్టి చంపారు కదా. కాబట్టి అనేకులు చెదరిపోయారు. చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక ఫేనీకే, కుప్ర, అంతికొయకయ ప్రదేశముల వరకు సంచరించారంట. వీరిద్దరూ కూడా సంచరించి దేవుని యొక్క పరిచర్యను, ఆ సువార్తను ప్రకటిస్తున్నారు. ఈ కుప్రీయులు కొందరు, కురేనీయులు కొందరు వారిలో ఉన్నారంట. ఆ సమయంలో వీరు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చి సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యేసును గూర్చిన ప్రకటించినటువంటి సువార్త ఇప్పుడు వీరికి దేవుని హస్తము తోడుగా ఉంది కాబట్టి దేవుడు వారి ఇరువురిని నడిపిస్తున్నారు, దేవుడు మాట్లాడిస్తున్నారు. కాబట్టి ఈ సువార్తను విన్నటువంటి అనేకులు ఇప్పుడు ఏం చేశారంట? దేవుని వైపు తిరిగారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వైపు తిరిగారండి వీళ్ళు? దేవుని వైపు తిరిగారు. దేవుడు అప్పగించిన పనిని బాధ్యతగా మనము చేయాలి. కాబట్టి ఈ సువార్త అనేకులను ఇప్పుడు ఏం చేస్తుందన్నమాట? దేవుని వైపుకి త్రిప్పుతుంది. కనుక సువార్త ప్రకటించటం మానకూడదు. అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పేతురు సువార్తను ప్రకటిస్తున్నాడంట. పేతురు ఏం చేస్తున్నాడండి? సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆ ప్రకటిస్తున్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి వారు అనేకులు ఉన్నప్పుడు వారిలోనంట ఎంతమంది మరి దేవుని యొద్దకు త్రిప్పబడి ఉన్నారు అంటే 3,000 మంది. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు సువార్త ప్రకటించినప్పుడు 3,000 మంది దేవుని వైపు త్రిప్పబడి ఉన్నారు. ఎందుకు ప్రకటించాలి అంటే అనేక మంది నశించిపోవచ్చున్నప్పుడు ఎవరు నశించిపోవట దేవునికి ఇష్టం లేదు. కనుక దేవుడు తన పిల్లలను ఏర్పాటు చేసుకుని సువార్తను ప్రకటించమంటున్నారు. ఆ ప్రకటించమన్నప్పుడంట దేవుని హస్తము వారికి తోడుగా ఉంటుందంట. దేవుడు తోడుగా లేకపోతే ఆ సువార్త ప్రకటిస్తున్నప్పుడు లేదా దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు ఎన్నో ఆటుపోట్లు, అవునా? ఎన్నో ఆటుపోట్లు. వీటిలో నిలబడి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఇంకా ముందుకు సాగుచున్నాము అంటే కేవలము దేవుని హస్తము తోడుగా ఉండుటను బట్టి మాత్రమే. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రకటించేవారు జ్ఞానము లేని వారే కావచ్చు, చదువు లేని వారే కావచ్చు, బలహీనులే కావచ్చు. కానీ ఆ వారికి ఎవరు తోడుగా ఉన్నారు అంటే దేవుడు తోడుగా ఉన్నారు. ఆయన హస్తము తోడుగా ఉంది. కనుక వారు ప్రకటించినప్పుడు అనేకులు దేవుని వైపుకి త్రిప్పబడుచున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పుడు సువార్త ఎందుకు ప్రకటించాలి? ఎందుకండి? నశించిపోవచ్చున్న వారిని దేవుని వైపుకి త్రిప్పటానికి సువార్తను ప్రకటించాలి. అంతేకాని మనం సువార్తను ప్రకటించేటప్పుడు మన స్వలాభం కోసము మనం మాట్లాడటానికి వీల్లేదు. మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా విషయాలలో మనం చూస్తే మా యొద్దకు రండి మీ అప్పులు పోతాయి అంటున్నారు. కానీ దేవుని వైపు ఎందుకు త్రిప్పబడాలి, దేవుని దగ్గరికి ఎందుకు రావాలి అంటే మన అప్పులు పోవటానికి, మన రోగాలు పోవటానికి, లేదా మన ఆ చిన్నిళ్ళు పెద్దిళ్ళు అవ్వటానికి, ఉద్యోగాలు రావటానికి కరెక్టే. కానీ ఇవన్నీ తర్వాత అన్నమాట. అసలు ముందు దేవుని యొద్దకు వచ్చేది దేనికి అంటే
ఆ దేవుని వైపుకు త్రిప్పబడాలి, ఆయనతో అంటుగట్టబడాలి, ఆయనతో సహవాసం చేయాలి పరిశుద్ధముగా. తర్వాత దేవుని కొరకు నీవు నీతిగా నిలబడి ఆయనలో సాగినట్లయితే, నువ్వు మారు మనసు పొంది రక్షించబడినట్లయితే నీకు కావలసిన ఆశీర్వాదాలు దేవుడు నీకు తప్పకుండా అనుగ్రహిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా ఎప్పుడైతే మనము త్రిప్పబడతామో తప్పకుండా దేవుని కృపను మనము పొందుకుంటాం. చూడండి, రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే సువార్త ఎందుకు ప్రకటించాలి అంటే, ఆ సువార్త అనేకులను స్వస్థపరుస్తుంది. సువార్త ఏం చేస్తుందండి? అనేకులను స్వస్థపరుస్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 23వ వచనములో యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. హల్లెలూయా. సువార్త అనేకులను ఏం చేస్తుందంట? స్వస్థపరుస్తుందంట. ఇక్కడ యేసు ప్రభువారు సమాజ మందిరములో బోధిస్తూ ఉంటున్నారు. యేసుప్రభు వారు బోధిస్తున్నప్పుడంట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన బోధించేది దేని విషయము గూర్చి బోధిస్తున్నారు? దేవుని రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. దేని గురించి ప్రకటిస్తున్నారు? దేవుని రాజ్యమును గూర్చి యేసుప్రభు వారు ప్రకటిస్తున్నారు సువార్తను. అయితే అనేకులు ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎంతోమంది జనము వస్తున్నారు. ఆ వచ్చినటువంటి వారిలోనంట, ఆ ప్రజలలో కొంతమంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు, రోగులు ఉన్నారంట. కాబట్టి ఈ సువార్త విన్నప్పుడంట దేవుడు ఏం చేశారంట? ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. హల్లెలూయా, హల్లెలూయా. మొదట నీవు ఆయన మాట విన్నట్లయితే ఆయన మాట నిన్నేం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. ఆయన మాట నిన్ను బ్రతికిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు వచ్చినటువంటి మనకు దేవుని యొక్క సువార్త విన్నప్పుడంట ఆయన యొద్దకు వచ్చినటువంటి వారు అనేకులు ఏమవుతారు? స్వస్థపరచబడతారు. ఇప్పుడు సువార్త ఎందుకు ప్రకటించాలి? సువార్త వలన అనేకులు స్వస్థత పొందుతారు. హల్లెలూయా. ఉదాహరణకు మనం చూస్తే రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ఉంది కదా. ఆ రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ఆ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ మాటలు ఆమె వింది అంతే. యేసుప్రభు వారి యొక్క ఆ వస్త్రపు చెంగును ముట్టినా నాకు స్వస్థత వస్తుంది, అంత విశ్వాసము దేనిని బట్టి ఆమెలోకి వచ్చిందండి? సువార్తను బట్టి మాత్రమే. హల్లెలూయా. యేసయ్య ప్రకటిస్తున్నారు, యేసయ్య సువార్తను బోధిస్తున్నారు, ఆయన మాటలు వింటుంది. కానీ అనేక చోట్లకు తిరుగుతూనే ఉంది. తన దగ్గరున్నటువంటి ధనమంతా అయిపోయేంత వరకు అక్కడ డాక్టర్ గారు బాగా చూస్తారంటే అక్కడికి ఇక్కడికి తిరుగుతుంది. ధనం అయిపోయింది, ఆమెలో ఉన్నటువంటి బలము శక్తి తరిగిపోతూ వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన మాటలు ఆమెలోకి వెళ్ళినాయి కనుక ఆమెకంత దృఢమైనటువంటి విశ్వాసం వచ్చింది. ఇప్పుడు అనుకుంటుంది కదా, నేను డైరెక్ట్గా వెళ్ళి ప్రార్థన చెయ్యి, మీరు ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వస్తుందని నేను అడగనవసరం లేదు. అసలు వెళ్ళటానికి వీల్లేదండి. రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ ఆ కాలమును బట్టి ఏం చేయాలి అంటే ఆమెను తీసుకుని వెళ్ళి జనసమూహములో ఉండటానికి వీల్లేదు. కాబట్టి వెలుపల ఆమెను పెట్టాలి. ఆమెకు ఎవరు ఏ హెల్ప్ చేయటానికి లేదు. ఇంకా అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆమె స్వస్థత పొందాలంటే ఇప్పుడు ఎక్కడికి రావాలి? జనసమూహములోకి రావాలి. జనసమూహము ఆయన ఆ మార్గము గుండా వస్తున్నారు అంటే అనేక మంది జనులు ఆయనను వెంబడిస్తూ ఉండేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె విశ్వాసమును బట్టి ఆమెలో ఉన్న బలహీనతను కూడా లెక్క చేయకుండా ఎంతో బలహీనురాలుగా ఉన్నప్పటికీ చాటుగా వస్తూ, ఒకవేళ ఆ టైంలో చాలామంది చూసి ఆమెను చేదరించుకుని ఉండవచ్చు. ఒకవేళ కొంతమంది నీవు రావటానికి వీల్లేదు, అసలు ముట్టుకోవటానికి వీల్లేదని
త్రోసివేయొచ్చు. కానీ ఆమె విశ్వాసం ఏంటంటే ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళి నేను స్వస్థత పొందగలను. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిందంట చాటుగా వెనకగా వెళ్ళి ఏం చేసిందంట, ఆయన వస్త్రపు చెంగుని ఆమె ముట్టిందని యేసయ్యకి తెలుసు. కానీ ఇప్పుడు దేవుడు అడుగుచున్నారు, నాలో నుంచి ప్రభావము వెడలిపోయింది కనుక ఎవరు నన్ను ముట్టుకున్నది? శిష్యులు అంటున్నారు కదా, ఏమంటున్నారు? ఆయనతోనే ఉంటున్నారు, కానీ ఆ మహిమ వారికి తెలియట్లేదు. ఒక సమయంలో కూడా సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి యేసుప్రభు వారు మాట్లాడటానికి వెళ్ళినప్పుడు నేను ఆకలిగొని ఉన్నాను అన్నారు దేవుడు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, యేసయ్యకి ఆకలేస్తుంది కావాసు, ఇప్పుడు ఎక్కడ దగ్గరలో ఏమీ లేవు కదా, ఏం తెచ్చి పెట్టాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంట. వాళ్ళు వెళ్ళారంట ఆహారం తీసుకురావటానికి. ఈలోపు ఆయన ఆకలి తీరిపోయింది. ఆ స్త్రీతో మాట్లాడారు, ఆమె మారింది, ఊరిలోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చారంట. ఇప్పుడు యేసయ్య ఏమంటున్నారు? తీరిపోయింది అన్నారా లేదా? హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా యేసు ప్రభు వారు మాట్లాడుచుంటే అదేంటి ప్రభువా అలా అడుగుతారేంటి, నన్ను ఎవరు ముట్టుకున్నారంటారేంటి? ఎంతమంది జనసమూహము ఉంటే ఎవరు ముట్టుకున్నది ఎలా తెలుస్తుంది? యేసయ్యకు తెలుసండి. హల్లెలూయా. మన స్థితి ఏంటో దేవునికి తెలుసు, మన విశ్వాసం ఏంటో దేవునికి తెలుసు, మన హృదయ ఆలోచనలేంటో దేవునికి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆ స్త్రీ అంట ఎప్పుడైతే ఏ క్షణములో అయితే వస్త్రపు చెంగును ముట్టిందో ఆ క్షణములోనే తన రక్తధార కట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త వలన ఏం కలుగుతుందండి? స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. అంటే సువార్త స్వస్థపరుస్తుంది. కాబట్టి సువార్త విషయంలో మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యముగా ఉండటానికి వీల్లేదు. అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మూడవదిగా మనం చూస్తే సువార్త దేవుని శక్తినిస్తుంది. సువార్త ఏమిస్తుందండి? దేవుని శక్తినిస్తుంది. చూడండి రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తే సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయ్యున్నది. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త ఏం చేస్తుందండి? దేవుని శక్తినిస్తుంది. మనం బలహీనులమే, కానీ ఈ సువార్త ఏం చేస్తుంది? ఇప్పుడు మనల్ని ఆయన శక్తిని మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇక్కడ దేవుని వాక్యం అంటుంది కదా, సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను. మనం సిగ్గుపడటానికి వీల్లేదు. దేవుని మందిరంలో ఒకవేళ ఏడ్చి ప్రార్థన చేస్తే ప్రక్కవారేమని అనుకుంటారేమో అని కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు. మనం దేవుని సన్నిధికి వచ్చింది మనము మన స్థితినంతా దేవునికి తెలియచేయటానికే. నీ కుటుంబంలో ఏదో గలిబీలు వచ్చింది, లేదా నీ భర్తో మీ అత్తగారో ఎవరో నేను ఏదో అన్నారు, ప్రక్కవారి దగ్గరికి వెళ్ళి ఏడ్చి నీ కుటుంబంలో జరిగిన పరిస్థితి అంతా వారికి తెలియజేస్తే ప్రయోజనం ఏమన్నా ఉందా? ఏమీ లేదు. నువ్వు పలచనైపోతావు అంతే. అయ్యో అంటారు కానీ తిరిగి మరలా నిన్ను వాళ్ళ ఇంట్లో ఎలాగంట అలాగంట అని చెప్పి అనేకులకు తెలియజేస్తారు. కానీ దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఏడ్చి నీ బాధంతా నీ స్థితి అంతా తెలియజేసుకుని ప్రార్థన చేస్తే ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు, అమ్మో నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, నువ్వు వద్దు అనే దేవుడు కాదు అసలు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయకూడదంట? సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేస్తుందంట. హల్లెలూయా. ఏంటిది? సువార్త. అలాగే మనం చూస్తే అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇది మామూలుది కాదు, దేవుని శక్తి. ఇది సువార్త ఏమై ఉన్నది? దేవుని శక్తి అయి ఉన్నది. కనుక నీవు నిర్లక్ష్యం చేస్తే ఏం పోగొట్టుకుంటున్నావు? దేవుని శక్తిని పోగొట్టుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ వచ్చి కూడా వినకపోతే ఏం పోగొట్టుకుంటున్నావు?
దేవుని శక్తిని పోగొట్టుకుంటున్నావు. కాబట్టి మనము దేవుని సన్నిధికి వచ్చే దేనికి అంటే దేవుని శక్తిని సంపాదించుకోవటానికి. ఆయన శక్తి మనతో ఉంటే దేనినైనా మనము జయించగలుగుతాం. ఆయన శక్తి మనకు లేనట్లయితే ఏమవుతుందంట? కర్ర కూడా పామైపోయి కాటేస్తుందంట. అవునా? కాబట్టి మనకేం కావాలండి? దేవుని పిల్లలైన మనకు దేవుని శక్తి కావాలి అని దేవుడు మనతో మాట్లాడుచూ ఉంటున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి దెసలోనికలకు రాసినటువంటి పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దెసలోనికు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరెరుగురు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుంది అంటే, మా సువార్త మాటతో మాత్రము కాక దేనితోనంట? శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు. మన దగ్గరికి ఎలా వచ్చింది ఇప్పుడు ఇది? ఈ సువార్త దేవుని శక్తితో వచ్చింది. కాబట్టి మన దగ్గరకు దేవుని శక్తితో వచ్చినటువంటి ఈ సువార్తను మనం ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. మన ఉదాహరణకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నోవాహు గురించి మనందరికీ తెలిసిన విషయమే. నోవాహు గురించి మనందరికీ తెలిసిన విషయమే. జ్ఞాపకం చేసుకోండి, నోవాహు కూడా ఒకవేళ దేవుని శక్తితో ఆ ఓడను సిద్ధపరచకపోతే ఆ కార్యము జరిగేటప్పుడు చెప్పాలి, జరిగేది కానే కాదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. ఈ సువార్త ఎవరికంట వెర్రితనము? నశించుచున్న వారికి వెర్రితనము. కానీ మనకైతే ఇది దేవుని శక్తి అని మనము మర్చిపోవటానికి వీల్లేదు. హల్లెలూయా. ఈ దేవుని శక్తిని మనము సంపాదించుకున్నట్లయితే ఈ లోకములో గొలియాతు లాంటి సమస్యలు ఎన్నొచ్చినా కానీ ఏం చేయొచ్చు? మనము ఈజీగా ఎదిరించవచ్చు. అవునా? దేవుని శక్తిని సంపాదించుకున్నాడు కాబట్టి దావీదు ఒకవేళ చిన్నవాడు అయినప్పటికీ కూడా గొలియాతుని జయించగలిగాడు. కేవలము దేనిని బట్టి అంటే దేవుని శక్తిని బట్టి. ఈరోజు ఒకవేళ నీ శరీరాన్ని నువ్వు జయించలేకపోతున్నావా? ఈ లోకములో ఒకవేళ దేవునికి నీకు మధ్య గోడను నీవు జయించలేకపోతున్నావా? ఏది నీకు నీ దేవునికి అడ్డుగా ఉందో దాన్ని నువ్వు తీసివేసుకోలేని స్థితిలో నీవు ఉంటే దేవుని శక్తిని ఆశ్రయించు. ఆ శక్తి దేవునికి దూరపరిచే ప్రతి దానిని కూడా ఏం చేస్తుందండి? కూల్చివేస్తుంది. హల్లెలూయా. దేవునికి సమీపముగా చేస్తుంది. ఆ శక్తితో నీవు దేవుని ఎదుట నిలబడగలుగుతావు. అనేకులను దేవుని యొద్దకు నడిపించగలుగుతావు. ఆ శక్తి లేకపోతే ఏమైపోతాం? ఇప్పుడు మన శరీర బలహీనత వచ్చిందండి, ఏమవుతాం? ఈరోజు ఏం వెళ్తాంలే, బాగోలేదు, నీరసంగా ఉంది, రేపు వెళ్ళొచ్చులే అనుకుంటాం. అవునా? అదే శక్తి ఉంటే త్వరగా పని చేసుకొని మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన 8 గంటలకు అని చెప్పి ఏం చేస్తావు? త్వరగా రెడీ అవ్వటానికి సిద్ధపడుతూ ఉంటావు. నిజమే కదా? శక్తి ఉంటే ఇంట్లో పనులన్నీ చక్కగా సమయానికి చేసుకోగలుగుతావు. శక్తి ఉంటే నీ పిల్లలకి ఏం వండి పెట్టుకోవాలో అవి నీవు వండి పెట్టుకోగలుగుతావు. శక్తి ఉంటేనే ప్రయాణం చేయగలుగుతావు. శక్తి ఉంటేనే డ్యూటీకి అన్ని విషయాలలో కూడా శరీరానికి శక్తి ఉంటేనే ఈ లోకములో పని చేయగలుగుతాం. ఆత్మలో కూడా నీకు శక్తి కావాలి. ఆ శక్తి ఉంటేనే నీ శరీరాన్ని నీవు జయించగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి ఇది మనకు వెర్రితనముగా తీసుకోవటానికి వీల్లేదు సువార్తను. ఈ సువార్త మనకు ఎలాంటిది అంటే దేవుని శక్తి అని మనం మర్చిపోవటానికి వీల్లేదు. చూడండి, 4వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే సువార్త రక్షణను ఇస్తుంది. సువార్త ఏమి ఇస్తుంది? రక్షణను ఇస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
15వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేని వలన రక్షణ పొందువారై ఉంటారంట? సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క సువార్త మనకేం కలిగిస్తుంది? రక్షణ కలిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క సువార్త నోవాహు కాలములో అక్కడున్నటువంటి జనులు ఎవరు వినలేదు. విన్నారా? ఎవరు వినలేదు. ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు? 120 సంవత్సరాలు ప్రకటించినా కానీ ఒక్కరు కూడా వినలేదండి. కానీ దేవుని యొక్క రక్షణ వాడలోనికి ఎవరు వెళ్ళారు అంటే దేవుని మాట విన్నటువంటి ఆ కుటుంబము మాత్రమే. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇచ్చేటువంటి రక్షణ, సువార్త వలన వచ్చిన రక్షణ ఎవరు పొందుకున్నారు అంటే ఎవరైతే ఆ సువార్తను విన్నారో, ఎవరైతే ప్రకటించారో వారు మాత్రమే దానిలోనికి వెళ్ళి రక్షించబడి ఉన్నారు. కనుక ఈరోజు నీవు దేవుని యొక్క సువార్తను విన్నట్లయితే అది నీకేం కలిగిస్తుంది? రక్షణ కలిగిస్తూ ఉంటుంది. ఆ రక్షణ మనకు ఎక్కడికి తీసుకెళ్తుంది? మనలను ఆ రక్షణ మనలను ఎక్కడికి తీసుకెళ్తుంది? నిత్య రాజ్యమునకు మార్గమై ఉన్నది. హల్లెలూయా. రక్షణ పొందితేనే వెళ్ళిపోతామని కాదు. కాకపోతే ఇది ఎక్కడికి మార్గమై ఉంది అంటే పరలోకానికి ఇది ఒక మార్గం, ఒక బాట. హల్లెలూయా. మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఇల్లు కట్టుకోవటానికి ముందు మనం ఏం చేస్తాం? పునాదులు వేస్తాం కదా. ఇది కూడా అంతే, ఒక పునాది వేసుకుంటాం. అంటే వీళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, పునాదులు వేసారండి అంటారు కదా. ఇప్పుడు దాని మీద ఇల్లు పూర్తి అవ్వాలంటే ఏం చేయాలి? చాలా కష్టపడాలి. ఇల్లు పూర్తయి ఇంట్లోకి వెళ్ళేంత వరకు కూడా దానికి కావలసినవన్నీ కూడా ఏం చేయాలి? కడుతూనే ఉండాలి, సమకూరుస్తూనే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా ఈ సువార్త మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే రక్షణలోనికి మనలను నడిపిస్తూ ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. మనము ఎలా కట్టబడుచున్నామంట? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. దేని ద్వారాగా అంటే సువార్త ద్వారాగానే. మనం ఎలా ఉండాలి? ఇప్పుడు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరాన్ని మనము కట్టుకోవాలి. అంతేకాని నేను రక్షణ పొందాను చాలు ఇంకా అనుకుంటే కుదరదండి. ఒక రాయికి గోడ పూర్తి అవ్వాలంటే ఏం చేయాలి? అది ఎంత ఎత్తు కట్టాలో అంత ఎత్తు కడుతూనే ఉండాలి. అంతేకాని రక్షణ పొంది మనము ఇంకా ఏం పర్వాలేదు అన్నట్లుగా ఉండటానికి వీలు లేదు. సువార్త వలన నీకేం కలుగుతుంది అంటే రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ కలిగినటువంటి నీవేం చేయాలి అంటే ఎల్లప్పుడూ కూడా దేవునికి విధేయులుగా ఉంటూ ఆత్మ సంబంధమైన మందిరముగా నీవు కట్టబడాలి. హల్లెలూయా. అట్టి కృపాభాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేనండి. చూడండి, 5వదిగా మనం చూస్తే సువార్త ఫలింపజేస్తుంది. సువార్త ఏం చేస్తుంది? ఫలింపజేస్తుంది. కొలసీలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5, 6 వచనాలను మనం చూస్తే, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఎంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు
వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. హల్లెలూయా. సువార్త ఏం చేస్తుందంటే ఇప్పుడు ఫలింపజేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది అంటే, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీకు ఇంతకు ముందు మీరు విన్నారు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఏం చేస్తామండి, సండే స్కూల్కి వెళ్తాం. దేవుని సువార్త ఎప్పటి నుంచి వింటాము? సండే స్కూల్ అప్పటి నుంచి మనము వింటూనే ఉంటాం. ఎప్పటి వరకు? చనిపోయేంత వరకు వింటూనే ఉంటాం. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది కదా, మీరు ఇంతకుముందు విన్నారు. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు. అప్పుడు దాకా వ్యాపించదంట. అర్థమైందా? మీరు ఫలింపబడాలి అంటే సువార్త వలన దేవుడు ఏమని వాక్యములో సెలవిస్తున్నారు అంటే, ఇక్కడ మీరు తెలుసుకోవాలంట. దేంటిదది? సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఏమవుతుందంట, మీకు ఆ నిరీక్షణను గూర్చి మీరు ఎంతకుముందు విన్నారని తెలియచేస్తుంది. అలాగే దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించాలంట. ఎంతకుముందు విన్నారు, ఇప్పుడు వింటున్నారు. కానీ ఈ సత్యాన్ని మీరేం చేయాలి? ఏంటి సత్యము గ్రహించటం అంటే? సువార్త వింటే ఫలింపబడతాము. సువార్త వింటే ఏమవుతుంది? ఫలింపబడతాము అనేది సత్యము. ఈ సత్యాన్ని నీవు ఎప్పుడు గ్రహిస్తావో అప్పటి నుంచి ఫలిస్తావంట. హల్లెలూయా. అప్పటి వరకు ఏముండదండి, ఫలభరితమైన జీవితము ఉండదు. దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఈ లోపు మనల్ని చూసి ఏం చేస్తున్నాడండి? తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఇంకొక సంవత్సరం ఇవ్వయ్యా అవకాశం, తప్పకుండా ఫలిస్తుంది. ఇంకా ఇంకా బలమైన ఎరువులు వేస్తాను నేను, దానికి ఇంకా త్రవ్వుతాను, బాగు చేస్తాను, నీరు పెడతాను, ఇంకొక సంవత్సరం ఇవ్వని బ్రతిమలాడుతుంటే తండ్రి కుమారుని మాట విని ఏం చేస్తున్నారు? మరొక సంవత్సరం అవకాశము. కానీ ఇదేం చేయట్లేదండి, చెట్టు వేసిన బలమంతా తీసుకుంటుంది కానీ ఫలాలు లేవు అసలు. అంటే ఏంటి ఇప్పుడు? సత్యమును సువార్త వలన వచ్చిన సత్యాన్ని గ్రహించట్లేదు. రక్షణ పొందారు అంతే, కానీ సువార్త వలన వచ్చినటువంటి సత్యాన్ని గ్రహించట్లేదు. కాబట్టి ఫలభరితమైన జీవితము పోగొట్టుకుంటున్నారు. కనుక దేవుడు ఏమంటున్నారు అంటే, సువార్త ఫలింపజేస్తుంది, అది నీవు సత్యమని నమ్మాలి. ఎప్పుడైతే నమ్మి నీవు వెంబడిస్తావో అప్పుడు నీవు తప్పకుండా ఫలింపబడతావు. సువార్త చేయటం మొదలుపెట్టినప్పుడు ఒకరి తర్వాత ఇద్దరు అట్లా ఒకవేళ రావచ్చు. సువార్త అంటే దేవుని పరిచర్యలోకి వచ్చినప్పుడు ప్రారంభంలో కొంతమందే ఉండొచ్చు. అవునా? కొంతమందే ఉండొచ్చు. ఒకరు ఇద్దరు, లేకపోతే ఒక 50 మంది, ఒక 20 మంది, ఒక 10 మంది అట్లా ఉండొచ్చు స్టార్టింగ్లో. కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొంతకాలానికి 10 మంది అల్లా ఏమవుతారండి? ఒక 20 మంది. మరి కొంతకాలానికి 20 మంది అల్లా పోయి 100 మంది అవ్వచ్చు. దేనిని బట్టి? సువార్తను బట్టి. సువార్త ప్రకటిస్తున్నప్పుడు సంఘం ఏమవుతుంది? ఫలింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త భారము లేని వారికి సంఘము ఫలింపాలనేటువంటి ఆశ, తపన ఉండదండి అసలు. కానీ సువార్త భారము ఎవరికి ఉంటుందో, ఎవరైతే ఫలింపాలి నా సంఘం అని ప్రకటిస్తూ ఉంటారో, దేవుని సత్యబోధను వివరించి చెప్తూ ఉంటారో, ఆ సంఘము తప్పకుండా ఫలింపబడుతుంది. హల్లెలూయా. ఫలింపబడిన చెట్టు మీద రాళ్ళు వేస్తారా లేదా? ఇప్పుడు మన ఇంటి దగ్గర ఏమీ దానికి కాంపౌండ్ లేదండి, ఒక జామ చెట్టు ఉంది, చక్కని కాయలు కాసినాయి, అవి చూస్తా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఏం చేస్తామండి? అడిగేదాకా ఆగుతామా? పిల్లలు ఏం చేస్తారు? అందన చెట్టుని రాళ్ళేసి ఫలాలకి కొడుతూ ఉంటారు. హల్లెలూయా. ఎందుకు కొడుతున్నారు? అది ఆకులతో ఉన్నప్పుడు కొడతారు ఎవరన్నా? చెప్పాలి. ఫలాలు లేనప్పుడు దాని దగ్గరకు వచ్చి నాకు కాయ కావాలని చెప్పి రాళ్ళతో కొడతారా? కొట్టరు. ఎప్పుడు కొడతారు?
10 మంది ఉన్నప్పుడు కాదు, ఒక 20 మంది ఉన్నప్పుడు అసలు ఏం చేయరు, ఏం పట్టించుకోరు, దాని గురించి అసలు ఆలోచించరు ఎవరు. అయ్యో ఎంత ప్రయాసపడుతున్నారు కదా అని ఏం ఉండదు. 20 మంది అల్లా పోయి 100 మంది అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, ప్రతి ఒక్కరూ కూడా దానికి రాయేసి కొట్టడానికి చూస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సువార్త ప్రకటించే దేనికి అంటే సువార్త ద్వారాగా సంఘము ఫలింపబడాలి. ఫలింపబడినటువంటి సంఘము ముందుకు వెళ్ళాలి, కానీ వెనక తిరిగి చూడటానికి వీల్లేదు. వెనక తట్టు చూడొద్దంటున్నాడు దేవుడు. మనం ముందుకే కొనసాగాలి. ఒకవేళ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రాళ్ళు వచ్చి మన మీద పడినా, ఎన్ని దెబ్బలు తగిలినా కానీ ఏం చేయాలి, ఇప్పుడు ముందుకి సాగిపోవాలి. ఆయన హస్తము మనకు తోడుగా తప్పకుండా ఉంటుంది. హల్లెలూయా. ఇది మనము నమ్మి సాగినట్లయితే మన దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తారు. అలాగే మరొక విషయాన్ని 6వదిగా మనం చూస్తే సువార్త విశ్వాసమును అభివృద్ధి చేస్తుంది. సువార్త ఏం చేస్తుందండి, విశ్వాసమును అభివృద్ధి చేస్తుంది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 15వ వచనములో మనం చూసినట్లయితే, మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమనుకొని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అర్థమవుతుంది కదా, ఇక్కడ మనకు తెలియచేస్తుంది కదా. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులం అనుకొని అతిశయ పడము. అర్థమవుతుంది కదా. ఏం చేయకూడదంట, మనము అతిశయపడటానికి వీల్లేదు. ఇతరుల ప్రయాస ఫలములలో మేము కూడా భాగస్థులం అనుకొని అతిశయపడటానికి వీల్లేదంట. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది, విశ్వాసం ఏమవ్వాలంట, అభివృద్ధి అవ్వాలంట. కాబట్టి మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయును. నీ సపోర్ట్ ఏంటంటే నీ విశ్వాసము ఎల్లప్పుడూ కూడా సువార్త వలన అభివృద్ధి పరచబడాలి. ఈ అభివృద్ధి పరచబడినటువంటి నీవు సంఘము ఫలింపబడే విషయంలో ఎప్పుడు కూడా ఏం చేయాలంట, నీవు ఏం చేయాలంట, దేవుని పని విషయంలో మరి విశేషముగా వ్యాపింపబడటానికి నీ విశ్వాసం అభివృద్ధి పరుచుకుని దానిలో పాలి భాగస్తులు అవ్వాలి. అంతేకాని మనం ఎంత మాత్రము కూడా అతిశయపడటానికి వీల్లేదు. ఎందుకంటే నా జ్ఞానము చేత నేను దీనిని సంపాదించుకున్నాను అని మనం అనుకుంటే దేవుడు ఏమంటున్నారు, వెర్రివాడా అంటున్నాడు. మన జ్ఞానం ఎలాంటిదంట, వెర్రి జ్ఞానము. కాబట్టి దేవుని మీద ఆధారపడినట్లయితే, ఆయన సువార్తను మనం విన్నట్లయితే ఆ సువార్త మనకు మన విశ్వాసమును అభివృద్ధి చేస్తుంది. ఒకవేళ నీ విశ్వాసము మొదట కొద్దిగా ఉండొచ్చు, తుదకు దానిని మహా అభివృద్ధిలోనికి నడిపిస్తుంది. ఎప్పుడు అంటే సువార్త విని సువార్తానుసారముగా నీవు జీవించినప్పుడు మాత్రమే. హల్లెలూయా. 7వదిగా మనం చూస్తే సువార్త పరలోక రాజ్యాన్ని ఇస్తుంది. సువార్త ఏమి ఇస్తుందండి, పరలోక రాజ్యాన్ని కలిగిస్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలలో మనం చూస్తే, మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వెళ్ళెను. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను గారు కూడా దేనికోసము ఏర్పరచబడి ఉన్నారు అంటే సువార్తను ప్రకటించటానికి. ఆయన సువార్తను ప్రకటించినప్పుడంట అనేకులు వెళ్ళి అక్కడికి ఏం చేశారంట, బాప్తిస్మములు తీసుకున్నారు. ఎవరైనా తప్పు చేస్తే రాజు అని కూడా చూడలేదండి. ఆయన రాజు కదా,
నాదేముంది, నేను సామాన్యమైన వాడిని అనుకోలా. నేను దేవుని చేత ఏర్పరచబడి ఉన్నాను. దేవుడు నన్ను సత్య సువార్తను ప్రకటించడానికి ఏర్పాటు చేసుకున్నారని చెప్పి రాజును సహితం హెచ్చరించాడు. నువ్వు చేసేది తప్పు హెచ్చరించాడు. ఆ రీతిగా అనేకులకు సత్య సువార్తను ప్రకటించాడు. మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పి ఆయన ప్రకటిస్తుంటే అనేకులు వెళ్ళి బాప్తిస్మములు తీసుకున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఎవరినైతే హెచ్చరించారో ఆ హెచ్చరించిన విధానమును బట్టి ఇప్పుడు యోహాను ఏమయ్యారంటే చెరపట్టబడ్డాడు. తీసుకువెళ్ళి ఏం చేశారు? వాళ్ళకున్న అధికారమును బట్టి తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. ఈ చెరసాలలో వేయబడిన తర్వాత, చెరపట్టబడిన తర్వాత యేసు ప్రభు కంటే ముందుగా ఆయన దూతగా పంపించారు యోహాను గారిని. యోహాను గారు చెరపట్టబడిన తరువాత ఆ సమయము యేసయ్యది ఇక వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారి కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని ఆయన ఏం చేస్తున్నారంటే ఇప్పుడు గలిలయందంతటా కూడా సువార్తను ప్రకటిస్తున్నారు. అంటే ఇప్పుడు సువార్తను ఒకవేళ నమ్మినట్లయితే లేదా సువార్త ప్రకటించినట్లయితే, ఆ ప్రకటించినప్పుడు విన్నటువంటి వారికి ఏం కలుగుతుందంట? పరలోక రాజ్యము దొరుకుతుంది. ఎవరైతే నమ్మి మారు మనసు పొంది రక్షించబడతారో, దేవుణ్ణి వెంబడిస్తారో వారికి పరలోక రాజ్యము దొరుకుచున్నది అని, పరలోక రాజ్యం ఇస్తాను అని యేసు ప్రభువు వారు ఇక్కడ సువార్తను ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. అప్పటి నుంచి కూడా ఆయన 30 సంవత్సరాలు అప్పుడు వచ్చి ఎన్ని సంవత్సరాలు చేశారు? 3.5 సంవత్సరాలు ఆయన ప్రకటించి అనేకులను దేవుని యొద్దకు నడిపించారు. అనేకులకు స్వస్థతలు ఇచ్చారు, అనేకులను బాగు చేశారు, చనిపోయిన వారిని బ్రతికించారు. చూడండి, పరలోక రాజ్యమును గురించి అనేకులకు ఎంతో వివరణగా బోధించి ఉన్నారు. హల్లెలూయా. ఎవరైతే ఆ సువార్తను నమ్మి ఆ సువార్తను విని సాగిపోతున్నారో ఆ సువార్త నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే పరలోక రాజ్యములోనికి తీసుకువెళ్తుంది. కాబట్టి దేవుని సువార్తను వింటున్నటువంటి మనము ఆ పరలోక రాజ్యాన్ని మనం కూడా సంపాదించుకోవటానికి దేవుని కృప మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. సువార్త ఎందుకు ప్రకటించాలో అర్థమైంది కదా. సువార్తను ప్రకటిస్తే వచ్చేటువంటి ఆశీర్వాదాలు అనేకముగా ఉన్నవి. అలాంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. సువార్త ఎందుకు ప్రకటించాలి? సువార్త వలన అనేకులను దేవుని వైపుకి త్రెప్పవచ్చు అని. సువార్త అనేకులను స్వస్థపరుస్తుంది. సువార్త దేవుని శక్తిని ఇస్తుంది. సువార్త రక్షణని ఇస్తుంది, ఫలింపజేస్తుంది, విశ్వాసమును అభివృద్ధి చేస్తుంది, పరలోక రాజ్యమునిస్తుంది. కనుక ఇంత గొప్ప భాగ్యమునిస్తున్నటువంటి ఈ సువార్త విషయంలో నిర్లక్ష్యముగా ఉండకుండా, వాళ్ళు చెప్తే నేను వినేదేంటి అన్నట్లుగా నువ్వెన్నడూ కూడా ఉండొద్దు. దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు, ఆయన మనకు బోధిస్తున్నప్పుడు మనం విన్నట్లయితే మనకు ఈ విధమైనటువంటి కృప దొరుకుచున్నదని నీవు నమ్ము, దేవుని సహాయం పొందుకుంటావు. ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు దేవుని వైపుకు త్రిప్పబడుచున్నావా లేదా ఇంకా పరిశీలన చేసుకో. ఆ సువార్త నీకు స్వస్థతనిస్తుందా లేదా ఒకసారి నీవు పరిశీలన చేసుకో. శక్తినిస్తుందా లేదా, రక్షణనిచ్చిందా లేదా? ఒకవేళ ఇవన్నీ నీలో జరగకపోతే నీవు సువార్తను నిర్లక్ష్యం చేస్తున్నావు. నశించుచున్న వారికి మాత్రమే అది వెర్రితనముగా ఉంటుంది. రక్షించబడుచున్నటువంటి నీకు దేవుని శక్తిగా ఉంటుంది. కనుక ఆ శక్తిని నీవు నిర్లక్ష్యం చేయకుండా నువ్వు దేవుని శక్తిని సంపాదించుకున్నట్లయితే దేవుని రాజ్యాన్ని కడతావు. దేవుడిచ్చిన శక్తిని నీవు సంపాదించుకున్నట్లయితే దేవుని పనిలో నీవు పాలిభాగస్తుడు అవుతావు.
దేవుని శక్తిని నీవు సంపాదించుకున్నట్లయితే తప్పకుండా దేవుని కొరకు, ఆయన పని కొరకు ప్రయాసపడి నిలబడుతూ ఉంటావు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నువ్వు నిలబడతావు. ప్రార్థన చేయి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. అయ్యా, మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ రాత్రికాల సమయంలోనైనా మీరు మాతో తేటగా సూటుగా సువార్త విషయములోనైనా ఎన్నో విషయాలు మాకు తెలియజేసిన గొప్ప దేవుడు అయ్యా, మీకు వందనాలు. విత్తబడిన ప్రతి విత్తనము కూడా నాయనా మంచి నేలను పడిన ఫలించినటువంటి విత్తనము వలె ప్రతి ఒక్క హృదయము మంచి నేల వలె ఉంచబడటానికి మీ సహాయం దయచేయండి. నూరంతలుగా ఫలింపబడటానికి కృప చూపించు నాయన. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. రాలేని బిడ్డలనైనా మీ చిత్తమైతే రేపటి దినానికి మీరు సమకూర్చండి. అలాగే బిడ్డలు తిరిగి గృహాలకు వెళ్ళుచుండగా నా ప్రభువా క్షేమముగా తీసుకుని వెళ్ళండి. మరలా రేపు రాత్రి మీ పాద సన్నిధిలో చేరి మీ నామమును స్తుతించి ఆరాధించి గణపరిచేంత వరకు కూడా మీ బలిష్టమైన రెక్కల చోటున బిడ్డలందరినీ భద్రపరచండి. రాత్రంతయు కాచి కాపాడి మరలా నా తండ్రి రేపు వారి వారి పనులకు వారు వెళ్ళి ముగించుకుని వచ్చి మీ సన్నిధిలో సహవాసముగా కూడటానికి మీ కృప అనుగ్రహించమని, అంతవరకు నాయన మీరే నా ప్రభువా మీ బలిష్టమైన రెక్కల క్రింద భద్రపరచమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.